నమస్తే. యమనియమాల లోపల మూడవది అస్తేయం. అహింస, సత్యము, అస్తేయం. అహింస గొప్పది, సత్యం గొప్పది, అస్తేయం గొప్పది. అస్తేయము అంటే స్థేయము లేకుండా ఉండడం. స్థేయము అంటే దొంగతనం. స్థేయానికి చాలా మంచి సూత్రం చెప్పాడు వ్యాస మహర్షి పతంజలి యోగ సూత్రాలకు. స్థేయం, స్థేయం అంటే ఏంటి? అశాస్త్రీయం, అశాస్త్రీయంగా పరుల యొక్క సొమ్మును స్వీకరించడము స్థేయం, దొంగతనం. అంటే మనము ఎదుటి వ్యక్తి యొక్క అనుమతి లేకుండా తీసుకోవడం మాత్రమే దొంగతనం కాదు. ఎదుటి వ్యక్తి యొక్క అనుమతి ఉన్న శాస్త్రీయ పద్ధతి లోపల, అంటే శాస్త్రము ఏం చెప్పిందో దాని ప్రకారం మనము తీసుకోవాలి. ఇతరుల యొక్క వస్తువులను కావచ్చు, పదార్థాలను కావచ్చు, ద్రవ్యాన్ని. అంటే మనము వేదం ప్రకారము, ధర్మశాస్త్రాల ప్రకారము మనకి ఏదైతే అర్హత ఉందో అది ఇతరుల నుంచి గ్రహించడము అది అస్థేయం అవుతుంది. అలా శాస్త్రం ప్రకారం కాకుండా ఇతరుల సొమ్మును అశాస్త్రీయంగా తీసుకోవడము స్థేయం అవుతుంది. స్థేయము అంటే అన్యాయం. అంటే న్యాయంగా మనము ఎవరి నుంచి ఎంత పొందాలో అంత పొందితే అది అస్థేయం అవుతుంది, లేకుంటే స్థేయం అవుతుంది. కనుక మనము శాస్త్రం ప్రకారము ఇతరుల ద్రవ్యాన్ని, ద్రవ్యము అంటే ఏదైనా కావచ్చు, అంటే సంపదే కావచ్చు, వస్తువులే కావచ్చు, వాళ్ళ యొక్క రచనలే కావచ్చు, వాళ్ళకు సంబంధించిన ద్రవ్యాలు ఏవైనా శాస్త్రం ఏం చెప్తుందో దాని ప్రకారము మనము పొందితే అది అస్థేయం అవుతుంది. అలా పొందకుంటే స్థేయం అవుతుంది, దొంగతనం అవుతుంది. కనుక ఇతరుల ద్రవ్యాన్ని మనము శాస్త్రం ప్రకారము పొందడమే అస్థేయం. ఆ అస్థేయాన్ని మనము పాటిస్తే న్యాయాన్ని చేసిన వాళ్ళం అవుతాం, లేకుంటే అన్యాయం. అంటే మన యొక్క కర్మఫలాలు న్యాయం మీదనే ఆధారపడి ఉంటాయి. న్యాయం చేస్తే పుణ్యము, అన్యాయం చేస్తే పాపం అవుతుంది. పాపము దుఃఖానికి కారణమవుతుంది, పుణ్యము సుఖానికి కారణమవుతుంది. కనుక మనము ఇతరుల ద్రవ్యాన్ని శాస్త్రం ఏం చెప్తుందో దాని ప్రకారము గ్రహించాలి. అలా చేయలేదనుకోండి అది దొంగతనమే అవుతుంది. దొంగతనం అంటే దొంగిలించడం అనే అనుకుంటారు. అంటే దొంగిలించడం అంటే తెలియకుండా తీసుకోవడం. తెలిసి తీసుకున్న అర్హత ఉన్నది తీసుకోవాలి. ఎదుటి వ్యక్తి అమాయకంగా ఇస్తున్నాడు అనుకోండి, కానీ శాస్త్రం ప్రకారం అది తప్పైతే దొంగతనం కిందకి వస్తుంది. అందుకే అస్థేయం అంటే న్యాయంగా ఉండడం. నమస్తే.